This is KK from Mallavaram village. ఇక్కడ మల్లవరం అనే తాళరేవు మండలంలో పి మల్లవరం అనే విలేజ్లో ఉన్నాం మనం. ఇక్కడ ఈ రచ్చబండలాగా చిన్న ఒక బెంచ్ మీద కొంతమంది గ్రామస్తులు కూర్చొని ఉన్నారు. వాళ్ళందరితోటి ఒకసారి మనం మాట్లాడి ఈ గ్రామంలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ గురించి, వాళ్ళకి కావాల్సిన వాటి గురించి ఒకసారి అడిగి తెలుసుకుందాం. మీ పేరండి? సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు? ఒక 50 సంవత్సరాలు. 50 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. ఈ 50 సంవత్సరాల్లోని ఉంటుందండి. 50 సంవత్సరాలు ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగారు. ఈ 50 సంవత్సరాల్లోని మీ గ్రామంలోని అభివృద్ధి అంటూ ఏమైనా కనిపించిందా? అభివృద్ధి ఎలా ఉంది? అభివృద్ధి అంటే ఉన్నదండి. అభివృద్ధికి మనం అనుకునేది ఏం లేదండి. పెద్దలు మాత్రం చేసుకుని వాళ్ళ కడుపులో వాళ్ళు నిండేసుకుంటారండి అభివృద్ధికి. అవును. ఈ బతకోళ్ళ అభివృద్ధికి ఏమి ఉండదండి. మీరు ఏం చేస్తున్నారు? మేము కూలి పని చేస్తామండి. కూలి పని చేస్తున్నారు. మీకు మరి ఇప్పుడు కూలీ పని చేసుకుంటూ మీరు మీ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు కదా. అవునండి. మీ కుటుంబానికి సరిపడా మీకు ఆధారం దొరుకుతుందా? అంటే కూలి పని దొరుకుతుందా? రెగ్యులర్గా మీకు కూలి పని ఉంటుందా? దొరకడం అంటే అండి, ఇది అన్సీజన్ అండి. ఇప్పుడు ఉడుపులు అయిపోయాయండి. ఉడుపులు అయిపోయిన తర్వాత ఈ 2 నెలలు కూడా కొంచెం అన్సీజన్ అండి. ఈ అన్సీజన్ లో ఏదో అక్కడ పని అలా దొరికితే వెళ్తామండి. పని చేస్తా అలాగే జీవనం సాగిస్తున్నారండి. అంటే ఇప్పుడు సత్యనారాయణ గారు, మీరు ఈ గ్రామంలో మీకు తెలిసిన 50 సంవత్సరాల నుంచి మీరు ఈ గ్రామంలోనే ఉన్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా అంటే ఇంటికి అవసరమైన మరుగుదొడ్లు ఉన్నాయా? మరి మీరు మరుగుదొడ్లు నిర్మించడానికి ప్రభుత్వం మీకు సాయం చేస్తున్నప్పుడు అది మీరు ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నారు? సాయం చేయడానికి ఏముందండి, ఆ గవర్నమెంట్ ఇచ్చి డబ్బులకి ఈ పెదలు కట్టుకునే దానికి ఒరిజినల్ తేడా అండి. వాళ్ళకే కొన్ని కట్టుకున్నాయి కూడా అవి ఇవ్వట్లేదండి. ఈ తర్వాత వాళ్ళు ఇచ్చేది వాళ్ళు ఇచ్చేది ఏదో 2,000 3,000 ఇస్తున్నారండి. ఇది చూస్తేనేమో మొత్తం మీద 5,000 30,000 20,000 అయిపోతుందండి. అది తట్టుకోలేక కొంచెం ఏదో పని జీవనం పోసుకోవడంలో ఎవరు కుదరట్లేదు. అంటే ఇప్పుడు యాక్చువల్గా అయితే కనుక ఈ మరుగుదొడ్లు నిర్మించుకోవటం వలన మీ గ్రామం పరిశుభ్రంగా ఉంటుంది. పరిశుభ్రంగా ఉండటం వలన ఏంటంటే వ్యాధులు రాకుండా ఉంటాయి, వాతావరణం కానీ లేకపోతే నీళ్లు కానీ కాలుష్యం కాకుండా ఉంటాయి. మరి మీరు అందరూ మీ పంచాయతీ ప్రెసిడెంట్ని కానీ సర్పంచ్ని కానీ మీరు ఎందుకు డిమాండ్ చేయట్లేదు మాకు మరుగుదొడ్లు కట్టించండి అని చెప్పేసి? మరి ఇప్పుడు ఎండిఓ ఆఫీస్ అంటే మీ ఎండిఓ ఆఫీస్కి వెళ్ళమని అంటారు. మీరందరూ కలిపి ఒక సర్పంచ్ను ఒక ప్రెసిడెంట్ను ఎన్నుకున్నారు కదా, మరి ఆ ప్రెసిడెంట్ ఆ సర్పంచ్ ఏం చేస్తున్నారు? చెప్తూ ఉంటున్నారండి. మరి మీరందరూ కలిపి ఏమైనా ఒక రిప్రజెంటేషన్ లాంటిది తయారు చేసి అది ఏమైనా కలెక్టర్ గారికి ఏమైనా మీరు ఒక పోస్టులో అయినా పంపించారా ఎప్పటిదాకా ఎప్పుడైనా? అటువంటిది ఏమైనా మరి మీ ప్రెసిడెంట్ని పంపించమని చెప్పేసి మీరు ఎందుకు అడగట్లేదు? మేము ఉన్నాం కదా మొన్న రచ్చబండలో జరిగిందండి. రచ్చబండలో జరిగితే ఇలాగ మరుగుదొడ్లు తీసేసి మరుగుదొడ్లు పాత తీసేసారండి. తీసేస్తే ఏమండి అలా తీసేస్తే మరి ఏంటండి అని చెప్పంటే ఈ ఆడోళ్ళు మరుగులు లేవు అలాగే ఇలాగంటే మీకు ఇంటికి కట్టుకోండి లోన్ ఇస్తామన్నారు. లోన్ ఇస్తారంటే వాళ్ళు ఇచ్చి లోన్కి దీనికి కూడా ఎక్కడ అంచనాలు తేడా లేదండి. మీకు చెప్పు అంటే ఇప్పుడు మరుగుదొడ్డి కట్టుకోవడానికి మీ ఉద్దేశంలో ఎంత ఖర్చు అవుతుంది? 20,000 అవుతుందండి. 20,000 అవుతుంది. 20,000 అవుతుంది. 20,000 అవుతుంటే ప్రభుత్వం ఎంత ఇస్తుంది? 3,000. ఇప్పుడు 3,000 అంతా పెరిగింది. 3,000 అవుతుందండి. 3,500 చిల్లర అంతా ఇచ్చేవారు. 3,000 3,500 ఇస్తున్నారు. డబ్బు బాబు అయితే ఇస్తానని అంటున్నారు, ఇవ్వట్లేదండి. మరి గుజరాత్ డబ్బు ఆ గుజరాత్ దాన్ని పొడవదిలే గవర్నమెంట్ వ్యవహారం చెప్పు. అది ఏంటంటే అది ఇలాంటి వాళ్ళు మన గ్రామంలో ఏదో కూడా లేవండి. చాలా మంది ఎన్ని తిరిగామండి బాబు, ఎన్ని తిరిగామండి. కూర్చోండి కూర్చోండి. మీ పేరు చెప్పండి. ముగ్గురు ఆడపిల్లలండి. మీ పేరు చెప్పండి. ముందు మీ పేరు చెప్పండి. మాధవరావు చెం సత్యనారాయణ గారు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? దగ్గర పుట్టిన కానీ ఇక్కడ ఉంటున్నాను. మరి ఇక్కడ పుట్టిన దగ్గర
పుట్టిన దగ్గర నుంచి ఇక్కడే ఉంటున్నారు. మరి ఎవరో వస్తారు ఏదో చేస్తారని కాకుండా మీరందరూ మీకు సంబంధించినంత వరకు ఒక మంచి నాయకుడిని ఎందుకు ఎన్నుకోలేకపోతున్నారు? మీ నాయకుడిని మీరు ఎందుకు ధైర్యంగా మాకు ఈ పని కావాలి ఇది చేయండి అని చెప్పేసి ఎందుకు అడగట్లేదు, నిలదీయట్లేదు, ఎందుకు నిలదీయలేకపోతున్నారు మీరు? ఇప్పుడు లేని వాళ్ళు మీరు చెప్పింది కరెక్ట్ అండి. ఇప్పుడు నేను చెప్పాను మీరు లేని వాళ్ళందరూ మేము లేని వాళ్ళం అనుకుంటే ఎప్పుడు లేని వాళ్ళ కింద ఉంటారు. లేని వాళ్ళందరూ ఉన్న వాళ్ళ కింద అవ్వాలి అంటే కనుక ఏం చేయాలి? ప్రభుత్వం అనేక రకాల పథకాలు పెడుతుంది. ఆ పథకాలు మీరు ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నారు? రానివ్వకపోతే మీరు ఎందుకు ఒక గొడవలు పడ్డవని అడగడం పడగొట్టే మరుగుదొడ్లు కట్టుకోమని అప్పులు చేసి కట్టే 30,000 అది ఒక 4 వెళ్ళారు కదా, ఫోటోలు ఇమ్మన్నారు అయ్యమ్మన్నారు అన్ని ఇచ్చాం. ప్రెసిడెంట్ మొత్తం చేయగలిగారా? 33 సార్లు సంతకాలు ఫోటోలు చేసి అన్ని మొత్తం కట్టేసుకొని డబ్బు ఏమన్నా వస్తారు మింగుతున్నారు ఏంటంటారండి. ఇంక సుఖం ఉంది వాళ్ళతో దెబ్బలు ఆడుకోవాలి. ఇప్పుడు ఈ మరుగుదొడ్లు గురించి మరి నేను ఇది ఖచ్చితంగా నేను కలెక్టర్ గారి దృష్టికి కూడా వీలైతే కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాను. మీరు వీలైతే కనుక ఏమైనా ఒక రిప్రజెంటేషన్ మీరు ఏమైనా తయారు చేసి ఇవ్వగలిగితే కనుక ఇలాగ మేము ఈ రకంగా సఫర్ అవుతున్నాం, మా గ్రామంలో ఉన్న మరుగుదొడ్లు కూడా కూల్చేసి దాని గురించి ఏం యాక్షన్ తీసుకోలేదని చెప్పి ఒక రిప్రజెంటేషన్ ఏమైనా ఇవ్వగలిగితే కనుక నా తరపున కూడా నేను తీసుకెళ్ళి నేను కూడా అది సబ్మిట్ చేస్తాను. అంటే నేను తీసుకెళ్ళి మాత్రాన అయిపోతుందని కాదు, బట్ ఒక ప్రయత్నం చేద్దాం, మనం కూడా ఒక ప్రయత్నం చేద్దాం. అలాగే ఇప్పుడు ఇక్కడ అనేక మంది వ్యవసాయం చేస్తున్నారు. ఈ వ్యవసాయం చేస్తున్న వాళ్ళందరికీ ఎవరికి గిట్టుబాటు ధర కానీ ఏమీ ఉండట్లేదు. మరి దీన్ని బట్టి వ్యవసాయం అసలు అంటే అమలాపురం ఆ ఏరియా కూడా వెళ్ళాం మేము. అక్కడికి వెళ్తే అక్కడేమో క్రాప్ హాలిడే అది ప్రకటించారు వాళ్ళు. ఇక్కడ కూడా అలాంటిది ఏమైనా కనిపిస్తుందా మీకు? అంటే ఇక్కడ ఇప్పుడు వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్న వాళ్ళందరూ రైతులే కదా, ఈ కూలీలు ఉన్నారంటే అక్కడ వ్యవసాయం చేయట్లేదంటే కూలీలు కూడా ఆధారం పోతుంది పూర్తిగాని. దీన్ని బట్టి మీరందరూ కూడా కాస్త ఖచ్చితంగా మంచి నాయకులను ఎన్నుకోవచ్చు కదా, మీరు ఎందుకు మంచి నాయకులను ఎన్నుకోలేకపోతున్నారు? మీలో ఎవరు ముందుకు ఎందుకు రాలేకపోతున్నారు? మంచోడి కింద కనబడుతున్నాడు, తర్వాత ఏమో డబ్బు చూసేదానికి మారిపోతున్నాడండి. అంటే రేపు పొద్దున్న మీరు నిలబడితే మీరు అలా మారిపోతారా? అంటే ఇప్పుడు ప్రభుత్వంలో మీ గురించి మాట్లాడుతున్న వాళ్ళు పోరాడుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరున్నారు పోరాటం మీ గురించి? అంటే మాకు దూల్పూడి సుబ్బారావు అని అండి ఆయన వరకు తెలుగుదేశం నెంబర్ చేసేదండి. ఆయన దేనికైనా కొంచెం చెప్పాల్సింది జేబులు ఎన్నుకొట్టుకుంటారు. ఈ బక్కోళ్ళందరికీ కూడా ఆడి చేతి ₹1 పెట్టుకుని అయినా ఒక కాకినాడ వెళ్ళాలన్నా, ఎక్కడికన్నా వెళ్ళాలన్నా, ఒక హాస్పిటల్ తీసుకెళ్లాలన్నా, ఒక బ్యాంక్ తీసుకెళ్లాలన్నా, కాగితం తేవాలన్నా, లోన్ తేవాలన్నా అన్నిటికీ కూడా అండి సాయి సంపదలకు ఆడి చేస్తాడండి. ఇప్పుడు మరి మీ సర్పంచ్ ఎవరు? మా సర్పంచ్ ఈశ్వరమ్మ అండి, ఆడవిడే లేడీ రిజర్వేషన్. ఓకే 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 సరే, మీరు అందరూ రిప్రజెంటేషన్ పూర్తి చేసుకొని అలాగే ఈ దూల్పూడి సుబ్బారావు గారికి ఆయన ద్వారా నాకు చేరేటట్టు ఇవ్వండి. నా ఫోన్ నెంబర్ ఇస్తాను. ఆయన అక్కడికి వచ్చిన తర్వాత ఒకసారి ఫోన్ చేయించండి. సంవత్సరం నుంచి కార్డులు రావట్లేదు. వచ్చినప్పుడు ఇంటికి వచ్చి రాసుకోవాలంటున్నారంట. వాళ్ళు ఏం చేస్తున్నారంటే కుర్చీలో వేసి ఆ కుర్చీ రాసి వెళ్ళిపోయారు. లిస్ట్లో లేదని చెప్తున్నారు. పాట ఉందండి. ఎంఆర్ఎల్ నేను వచ్చి అడిగితే కలెక్టర్ దగ్గరికి వెళ్ళినా పని అవ్వదండి, మీకు దీంట్లో పెట్టింది కదా దాంట్లో వస్తుందండి, వస్తాయి ఇప్పటికి రాలేదు. సత్తుపని ఇంకా మొదలట్లేదు కార్యక్రమం అయిపోయింది. మళ్ళీ వస్తాయంటున్నారు, అప్పుడు వస్తాయంటున్నారు. సంవత్సరం నుంచి ఇప్పుడు ఏమీ లేదు. ఓట్లు ఉన్నాయి మీ అందరికీ? అన్నీ ఉన్నాయి, కార్డు ఉంది, అన్నీ ఉన్నాయి. సరే ఓకేనండి. మరి మీ కార్యక్రమం నేను తప్పకుండా కలెక్టర్ గారి దృష్టికి అది తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. మీ అందరితో మాట్లాడడానికి మా గ్రామంలో
మీ గ్రామంలో గాంధీ షాప్ చాలా మంచి పని చేశారు మీరు అంటే బెల్ షాప్ బెల్ షాప్లు ఉన్నాయి బాగా నిండుగా ఉంటది ఇప్పుడు. ఏదో కట్టబడి సాయంత్రం ఏదో మీ ఆదాయంలో ఎంత ఖర్చు పెడతారు దానికి? మా ఆదాయం ఏముందండి మాకు ఏ రోజు అందరూ సంపాదించారు కదా. ఆడవాళ్ళు ఆఖరికి ఎదురుకి వెళ్ళరండి ఖర్చు పెట్టి ఎండిపోతారు ఇంకా మీ నెంబర్ 96690024 96690024. సరే, మీ అందరితో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా ఈ విషయాన్ని మనం కరెక్ట్గా దృష్టికి తీసుకెళ్తాం. ఓకేమ్మా, రైట్ అండి, థ్యాంక్ యూ.